గుప్పెడంత మనసు సీరియల్ విలన్స్గా కనిపించారు దేవయాని శైలేంద్ర. తాజాగా మరో కొత్త సీరియల్లో విలన్ కాంబో రిపీట్ అయింది. గుప్పెడంత మనసులో ఎండీ సీట్ కోసం రిషి వస్తార్లను ఇబ్బందుల పాలు చేయడం, కుట్రలు పన్నే క్యారెక్టర్స్లో దేవయాని శైలేంద్ర తమ నటనతో అదరగొట్టారు. తమ లక్ష్యం కోసం ఎంతకైనా తెగించే పాత్రలో కన్నింగ్ యాక్టింగ్తో మెప్పించారు. దేవయాని పాత్రలో కొండవీటి సంగీత కనిపించగా శైలేంద్ర క్యారెక్టర్ను సురేష్ బాబు చేశారు. ఇటీవల గుప్పెడంత మనసు సీరియల్ శుభం కార్డు పడింది. ఈ సీరియల్ పూర్తయిన విలన్ కాంబోను మళ్ళీ బుల్లితెర ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న సూర్యకాంతం సీరియల్లో సురేష్ బాబు, సంగీత తల్లి కొడుకులుగా నటిస్తున్నారు. వీరి క్యారెక్టర్స్ ఇటీవల సడన్గా ప్రవేశపెట్టి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశారు మేకర్స్. గుప్పెడంత మనసును మించి ఈ సీరియల్స్లో సురేష్ బాబు, సంగీత విలనిజం సాగనున్నట్లు సమాచారం. గుప్పెడంత మనసు సీరియల్తో పాపులైన సురేష్ బాబు గతంలో ముత్యాల ముగ్గు, ఆడదే ఆధారం, సూర్యవంశం, సిరిసిరి మొవ్వలు, రాజారాణితో పాటు తెలుగులో పలు సీరియల్స్లో చేశారు. అల్లు అర్జున్ సరైనోడుతో పాటు చిన్నదానా నీకోసం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. దాదాపు 4 ఏళ్ల పాటు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 31 నాటికి ఎపిసోడ్తో ముగిసింది. బిగ్ బాస్ కారణంగానే ఈ సీరియల్కి అర్ధాంతరంగా ఎండ్ కార్డ్ వేసినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి 1168 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయిన ఈ సీరియల్లో ఒకప్పుడు టీఆర్పీ రేటింగ్లో టాప్లో నిలిచింది. అయితే మధ్యలో రిషి పాత్రను చేసిన ముఖేష్ గౌడ తప్పుకోవడం సీరియల్ క్రేజ్ తగ్గింది. రంగాగా కొత్త పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చిన అనుకున్న మేర సీరియల్కి ఆదరణ రాలేకపోయింది. దాంతో మేకర్స్ ముగింపు పలికారు. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి వస్తారులుగా ముఖేష్ గౌడ, రక్షా గౌడ తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. గుప్పెడంత మనసు సీరియల్కి సీక్వెల్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ ముగిసిన తర్వాతే సీక్వెల్గా కన్ఫర్మేషన్ రానున్నట్లు సమాచారం. గుప్పెడంత మనసు పూర్తయిన ఈ సీరియల్ డిస్నీ+ హాట్స్టార్లో ఫ్రీగా చూసే వెసులుబాటును మేకర్స్ కల్పించారు. అన్ని ఎపిసోడ్స్ హాట్స్టార్లో అందుబాటులో ఉన్నాయి. సూర్యకాంతం సీరియల్ టైంను మేకర్స్ని చేంజ్ చేశారు. జూన్ 10 నుండి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 వరకు టెలికాస్ట్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.